ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధంలోకి అగ్రరాజ్యం ఏంటి? ఇరాన్ పై అమెరికా అటాక్, B-2 బాంబర్లతో విధ్వంసం. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి ఎట్టకేలకు అగ్రరాజ్యం ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్లోని న్యూక్లియర్ స్థావరాలే టార్గెట్గా దాడులు చేసింది. ఇకనైనా రణమా శరణమా తేల్చుకోవాలంటూ అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కానీ ఇరాన్ మాత్రం తగ్గేదే లేదన్నట్లుగా మరింత ఉధృతంగా ఇజ్రాయెల్పై అటాక్స్ చేస్తుంది. దాంతో పాటుగా అగ్రరాజ్యం సైతం తగిన మూల్యం చెల్లించుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి యుద్ధంలోనైనా శాంతి స్థాపన తన లక్ష్యమని చెప్పుకునే పెద్దన్న యుద్ధంలోకి దిగాడు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం చేస్తానంటూ ఇన్ని రోజులు చెప్పుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా ఇరాన్పై దాడి చేసినట్లు ప్రకటించారు. ప్రధానంగా ఇరాన్లోని 3 అణ్వాయుధ కేంద్రాలపై అగ్రరాజ్యం అటాక్స్ చేసింది. ఫోడో, నంతాంజ్ తో పాటు ఎస్పహాన్ అణు కేంద్రాలపై దాడి చేసినట్లు వెల్లడించిన ట్రంప్ ఇప్పుడు శాంతికి సమయం అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం గమనార్హం. దాడులు చేశాం, ఇక శాంతి ఒప్పందం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇకనైనా శాంతి కావాలనుకుంటే ఇరాన్ తగ్గాలని, లేని పక్షంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్పై చేసిన దాడులను అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యూమర్గా పేర్కొంది. ఇరాన్లోని అణు కార్యక్రమానికి తీవ్ర విఘాతం కలిగించామని చెప్పింది. కానీ తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని చెబుతోంది అమెరికా. అలాగే ఇరాన్లో ఎలాంటి పాలనా మార్పును కూడా కోరుకోవడం లేదని చెప్పింది. అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టడం తమ దాడుల ఉద్దేశం కాదని పేర్కొంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా దాడులు చేసినట్లు స్పష్టం చేసింది. మొత్తంగా 14 బంకర్ బస్టర్ బాంబులతో అటాక్స్ చేసినట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి తెలిపారు. ఈ ఆపరేషన్లో 7 B-2 బాంబర్లు సహా మొత్తం 125కు పైగా యుద్ధ నిఘా విమానాలు పాల్గొన్నాయని వెల్లడించారు. ఇరాన్ పై దాడి కంటే ముందు మిసౌరీ ఎయిర్ బేస్ నుంచి పెసిఫిక్ ద్వీపం అయినటువంటి గువామ్ వైపుగా 6 B-2 బాంబర్లను అమెరికా తరలించినట్లు తెలుస్తోంది. ఇక B-2 బాంబర్ రీఫ్యూయలింగ్ చేయకుండానే 6000 నాటికల్ మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయగలవు. ఇది దాదాపు 40,000 పౌండ్ల కంటే ఎక్కువ పేలుడు సామర్థ్యాన్ని తీసుకెళ్లగలదు. బంకర్ల లోపలికి సైతం దూసుకెళ్లగలడం ఈ బాంబర్ల ప్రత్యేకత. అయితే అమెరికా హెచ్చరికలను, అటాక్స్ ను ఇరాన్ ఏమాత్రం లెక్క చేసినట్లు కనపడటం లేదు. అంతేకాదు ఈ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై మరోసారి భీకరంగా తలబడుతోంది. ముఖ్యంగా హైఫా, టెల్ అవీవ్ ప్రాంతాలపై 27 మిసైళ్లతో విరుచుకుపడింది ఇరాన్. ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ ను టార్గెట్ చేసుకుని దాడులు చేసింది. అంతేకాదు అమెరికా దాడులకు ప్రతీకారంగా పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా అటాక్స్ చేస్తామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా ప్రారంభించింది, దాన్ని మేం ముగిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇక అంతకు ముందే ఇరాన్ పై అమెరికా దాడి చేస్తే ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలను, ఆర్మీని టార్గెట్ చేస్తామని హౌతీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా రావద్దని రష్యా సైతం హెచ్చరించింది. కానీ అమెరికా ఇరాన్ పై దాడికి పాల్పడింది. దీని తర్వాత ఇజ్రాయెల్లో ఇరాన్ వరుస దాడులు చేస్తోంది. దీంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలోనే ఇరాన్ కు మద్దతుగా రష్యా, చైనా రంగంలోకి దిగుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ అదే జరిగితే 3వ ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి.